హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ డిఎస్ఐ తెలుగు జోన్. ఈరోజు మనము ఒక లీడ్ కోడ్ క్లాసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. అది వచ్చేసి రిమూవింగ్ డూప్లికేట్స్ ఫ్రమ్ ఎ సార్టెడ్ అరే. ఇది ఇంటర్వ్యూస్లో చాలా కామన్గా అడిగే క్వశ్చన్, స్పెషల్లీ అరేస్ అండ్ టూ పాయింటర్ టెక్నిక్ గురించి. సో మనము ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అప్రోచ్ చూద్దాము, బోత్ ఇన్ బ్రూట్ ఫోర్స్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాము అండ్ దెన్ విల్ గెట్ ఇన్ టు ది ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తే మనకు ఒక సార్టెడ్ అరే ఇస్తారు, అది నమ్స్ అని ఉంటుంది. మనము డూప్లికేట్స్ ని రిమూవ్ చేసి ఇన్ ప్లేస్ గా స్టోర్ చేయాలి ఎలిమెంట్స్ ని. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు రిటర్న్ ది నెంబర్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అదేంటి కే. ఫస్ట్ కే ఎలిమెంట్స్ లో యూనిక్ వాల్యూస్ ఉంటాయి అండ్ రెస్ట్ ఎలిమెంట్స్ మనకు ఇంపార్టెంట్ కాదు. ఇది వచ్చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇన్ కేస్ మీకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం అవ్వకపోతే ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. మనకు ఒక ఇన్పుట్ అరే ఇచ్చారు నమ్స్ అని, మనం రిటర్న్ ఏం చేయాలి, మనము యూనిక్ ఎలిమెంట్స్ ని రిటర్న్ చేయాలి. ఇందులో మనం కనుక యూనిక్ ఎలిమెంట్స్ ని చూస్తే 0 ఒకటి ఉంది, 1 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, 4. సో మొత్తం ఎన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి? 5 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీటిని స్టార్టింగ్ ఆఫ్ నమ్స్ మనము ప్లేస్ చేయాలి అండ్ రెస్ట్ ఆల్ మనకు సంబంధం లేదు. సో ఇది వచ్చేసి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాము. సో ఇప్పుడు మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాము. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనకు ఒక అరే ఇచ్చారు. దీనికి ఫస్ట్ అయితే ఇండెక్సింగ్ ఇద్దాము. 0 1 2 3 4 5 6 7 8. అండ్ ఆల్సో మనము ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో ఏం చేస్తున్నాము అని అంటే ఒక న్యూ అరేని క్రియేట్ చేస్తున్నాం టు స్టోర్ ఓన్లీ ది యూనిక్ ఎలిమెంట్స్. ఇక్కడ న్యూ అరే నేమ్ వచ్చేసి నేను యూనిక్ అని ఇస్తున్నాను, విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ఓన్లీ ది యూనిక్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే వీ హ్యావ్ టు లూప్ త్రూ ది ఒరిజినల్ సార్టెడ్ అరే. అండ్ మనం ఏం చేయాలి అంటే ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఎలిమెంట్ వి విల్ కాపీ దాట్ ఎలిమెంట్ ఇన్ టు ద న్యూ అరే ఆర్ ఎల్స్ మనం స్కిప్ చేస్తాము. సో ఇదే ఇప్పుడు మనము ఈ డ్రై రన్ లో చూద్దాము. సో ఈ యూనిక్ అరేలో మనము ఫస్ట్ ఎలిమెంట్ ని స్టోర్ చేద్దాం, అది వచ్చేసి 0. అండ్ మన ఐ లూప్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది 1 నుంచి, బికాజ్ ఆల్రెడీ మనం 0 దగ్గర ఉన్నది స్టోర్ చేసుకున్నాం కాబట్టి. నౌ వాట్ వి విల్ డూ ఇస్ లైక్ వి విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 1 అండ్ నమ్స్ ఆఫ్ 0. ఇవి రెండింటిని కంపేర్ చేస్తే 0 0 ఇవి రెండు ఈక్వలే ఉంది కాబట్టి వి విల్ స్కిప్ ఇట్. అంటే ఈ 1 దగ్గర ఉన్నది యాడ్ చేయము మనము. సో నెక్స్ట్ ఐ వచ్చేసి 2 దగ్గరకు వస్తుంది. అండ్ నౌ అగైన్ వి విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 2 విత్ నమ్స్ ఆఫ్ 1. సో ఇట్లా కంపేర్ చేస్తున్నప్పుడు ఇది మళ్ళీ మనకు సేమ్ ఉంది కాబట్టి వి విల్ స్కిప్ ఇట్. అండ్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ చేసినప్పుడు 3 ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. నౌ వి విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 3 విత్ నమ్స్ ఆఫ్ 2. ఇఫ్ యూ కంపేర్ ఇక్కడ 1 ఉంది నమ్స్ ఆఫ్ 3 దగ్గర అండ్ నమ్స్ ఆఫ్ 2 దగ్గరనేమో 0 ఉంది, విచ్ ఇస్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ ఉన్న సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాము, యూనిక్ అరేలో కాపీ చేస్తాం, కాపీ టు యూనిక్ అరే. ఓకే. అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్ ఐ వచ్చేసి 4 దగ్గర ఉంటుంది. సో నౌ మనం ఏం చేస్తాం, నమ్స్ ఆఫ్ 4 అండ్ నమ్స్ ఆఫ్ 3 కి కంపేర్ చేస్తాం. ఇఫ్ యూ కంపేర్ దీస్ ఆర్ సేమ్ దెన్ వీ విల్ సింప్లీ స్కిప్ ఇట్. అండ్ నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ చేసినప్పుడు ఐ 5 దగ్గరకు వస్తుంది. నౌ యూ విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 5 అండ్ నమ్స్ ఆఫ్ 4. ఇఫ్ యూ కంపేర్ దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 1, దట్ మీన్స్ నాట్ ఈక్వల్ ఉంది కాబట్టి వీ విల్ కాపీ దిస్ ఎలిమెంట్ టు ది యూనిక్ అరే, దట్ ఈస్ 2. అండ్ దెన్ ఐ ప్లస్ ప్లస్ అయినప్పుడు 6 దగ్గరకు వస్తుంది. నమ్స్ ఆఫ్ అండ్ నమ్స్ ఆఫ్ 5. ఇఫ్ యూ సీ దీస్ 2 ఆర్ నాట్ ఈక్వల్, సో వాట్ విల్ డూ, వీ విల్ కాపీ అగైన్. కాపీ వాట్, 3ని కాపీ చేస్తాం. అండ్ ఐ ప్లస్ ప్లస్ 7 దగ్గరకు వస్తుంది. సిమిలర్ గా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడు 4 కూడా ఈ యూనిక్ అరేలోకి వస్తుంది. ఈ యూనిక్ అరే యొక్క సైజ్ అంతా 5. దట్ మీన్స్ దిస్ ఇస్ ది ఆన్సర్. we are returning the number of unique elements. సో ఇనిషియల్ గా మనము యూనిక్ అనే ఒక అరేని తీసుకుంటున్నాము, దాని యొక్క సైజ్ వచ్చేసి మనము సేమ్ ఒరిజినల్ అరే ఉంది కదా నమ్స్, దాని యొక్క లెంత్ వరకే తీసుకుందాము. ఒక ఇండెక్స్ కూడా తీసుకుందాము, ఆ ఇండెక్స్ వచ్చేసి 0 అనేది తీసుకుందాము. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలి, యూనిక్ 0 దగ్గర నమ్స్ లో ఉన్న వాల్యూని ప్లేస్ చేయాలి. నమ్స్ ఆఫ్ 0 ఫస్ట్ ఎలిమెంట్ ని ప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనము ఫర్ లూప్ లో i is equals to 1 నుంచి i less than nums యొక్క లెంత్ వరకు ట్రావర్స్ చేయాలి.
అండ్ ఈచ్ ఎలిమెంట్ని మనము కంపేర్ చేయాలి. కరెక్ట్? సో ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ is not equals to nums of I minus 1, then only we are copying that element into the unique array. అండ్ లాస్ట్కి మనము రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఏంటది? యూనిక్ యొక్క లెంత్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఇప్పుడు మనం దీన్ని టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాం. సో ఫస్ట్ టైం కాంప్లెక్సిటీ చూస్తే ఇక్కడ మనం ఒక ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం అండ్ దిస్ ఫర్ లూప్ ఇస్ ట్రావర్సింగ్ త్రూ ది ఎంటైర్ అరే. సో అందుకే మనకు O of n అవుతుంది, వేర్ n ఇస్ ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. అండ్ నెక్స్ట్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి కూడా O of n అవుతుంది, బికాస్ వీఆర్ క్రియేటింగ్ అండ్ అనదర్ అరే కాల్డ్ యూనిక్. అండ్ దీని యొక్క లెంత్ వచ్చేసి కూడా నమ్స్ యొక్క లెంత్కి ఈక్వల్ ఉంది కాబట్టి మనము స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో మనము 2 పాయింటర్స్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఇన్ కేస్ మీకు కనుక 2 పాయింటర్స్ అంటే ఏంటో తెలియకపోతే నేను నా ప్రీవియస్ వీడియోస్లో 2 పాయింటర్స్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నా ఛానల్లో ఉంది, ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో. సో ఇక్కడ మనం 2 పాయింటర్స్ని తీసుకుంటాం, I అండ్ J. ఇక్కడ I వచ్చేసి ఏంటంటే లాస్ట్ యూనిక్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవడానికి మనము I అనే పాయింటర్ని యూజ్ చేస్తాం. అండ్ J పాయింటర్ వచ్చేసి నార్మల్గా ఎంటైర్ అరేని స్కాన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇనిషియల్గా I పాయింటర్ వచ్చేసి ఫస్ట్ 0 దగ్గర ఉంటుంది అండ్ J వచ్చేసి 1 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంపేరింగ్ చేస్తాం ఎలిమెంట్స్కి. ఎలా కంపేర్ చేస్తాము అని అంటే if nums of 1 and nums of 0కి కంపేర్ చేస్తాం. ఇప్పుడు nums of 1 దగ్గర ఎంత ఉంది? 0 ఉంది. అండ్ nums of 0 దగ్గర ఎంత ఉంది? 0నే ఉంది కాబట్టి మనము దీన్ని స్కిప్ చేసేస్తాం, బికాస్ సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి. అండ్ నెక్స్ట్ J అనేది ఫర్ లూప్లో ముందుకెళ్తుంది. సో J అనేది 2 దగ్గర ఉంది. nums of 2 అండ్ nums of 0. ఇప్పుడు ఇక్కడ మీరు కనుక చూస్తే మళ్ళీ స్కిప్ చేస్తాం, ఎందుకంటే సేమ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి. అండ్ J 3 దగ్గరకు వస్తుంది అండ్ నమ్స్ ఆఫ్ 3 అండ్ నమ్స్ ఆఫ్ 0 ఈ రెండింటిని కంపేర్ చేస్తే 3 దగ్గరనేమో 1 ఉంది నమ్స్ ఆఫ్ 3 దగ్గర, అండ్ నమ్స్ ఆఫ్ 0 దగ్గర 0 ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ 1 అనే ఎలిమెంట్ని నమ్స్ ఆఫ్ 1 దగ్గర పెడతాం. అంటే నమ్స్ ఆఫ్ I ప్లస్ 1 అన్నట్టే కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, నమ్స్ ఆఫ్ 3ని ప్లేస్ చేస్తున్నాం. అండ్ దెన్ వి విల్ ఇంక్రిమెంట్ I వచ్చేసి అప్పుడు ఇక్కడికి వస్తుంది అండ్ J నెక్స్ట్ ఇటరేషన్లో సెకండ్కి వెళ్ళిపోతుంది, 4th దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ నౌ యూ విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 4 అండ్ నమ్స్ ఆఫ్ 1. ఇక్కడ ఇవి చూస్తే ఇవి సేమ్ ఎలిమెంట్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, స్కిప్ చేసేస్తాం. అండ్ దెన్ J వచ్చేసి ముందుకి మూవ్ అయితే నౌ నమ్స్ ఆఫ్ 5 అండ్ నమ్స్ ఆఫ్ 1కి కంపేర్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి మనం ఏం చేస్తాము, నమ్స్ ఆఫ్ I ప్లస్ 1 దగ్గర మనము నమ్స్ ఆఫ్ 5ని పెడతాము. అంటే I ప్లస్ 1 ఎంత? 2 కదా. ఈ 2 ఇండెక్స్ దగ్గర మనము 2ని పెడుతున్నాం. ఇక్కడ 2 వస్తుంది అండ్ I ప్రీవియస్కి ఇక్కడ ఉంది, మనం ప్లస్ ప్లస్ చేసి ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. అండ్ J ఇక్కడ ఉంది, ప్లస్ ప్లస్ చేసి ఇక్కడికి మూవ్ చేస్తున్నాం. నౌ వి విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 6 అండ్ నమ్స్ ఆఫ్ 2. సో ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ నమ్స్ ఆఫ్ I ప్లస్ 1లో నమ్స్ ఆఫ్ 6ని ప్లేస్ చేసి Iని ప్లస్ ప్లస్ చేస్తారు. సో వన్స్ మూవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3ని ప్లేస్ చేసినాం. I ప్రీవియస్గా ఇక్కడ ఉంది, ఇక్కడికి మూవ్ చేసినాం. J ఇక్కడ ఉంది, ఇక్కడికి మూవ్ చేస్తాం. అండ్ దెన్ వి విల్ కంపేర్ నమ్స్ ఆఫ్ 7 అండ్ నమ్స్ ఆఫ్ 3. ఈ ఎలిమెంట్స్ అనేటివి సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, స్కిప్ చేసేస్తాం. అండ్ దెన్ వి విల్ సి అండ్ దెన్ J వచ్చేసి 4 దగ్గరకు వస్తుంది. ఐ విల్ రిమూవ్ దిస్ ఆల్సో. సో ఇప్పుడు నమ్స్ ఆఫ్ 8 అండ్ నమ్స్ ఆఫ్ 3ని కంపేర్ చేస్తాం. ఇక్కడ మనకేముంది, 4 ఉంది అండ్ ఇక్కడ 3 అనేది ఉంది కదా. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ n ఆఫ్ I ప్లస్ 1 అండ్ నమ్స్ ఆఫ్ I ప్లస్ 1 ప్లేస్లో మనము నమ్స్ ఆఫ్ 8ని పెడతాం. అంటే ఇక్కడ 4 వస్తుంది అండ్ ఆల్సో I ప్లస్ ప్లస్ చేయాలి. I ప్లస్ ప్లస్ చేసినప్పుడు I అనేది ఇక్కడికి వస్తుంది. సో మనం లాస్ట్కి రిటర్న్ చేయాల్సింది ఏంటి అంటే I ప్లస్ 1ని రిటర్న్ చేయాలి. ఇక్కడ I ఎంత? 4 దగ్గర ఉంది. 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 కదా. ఇఫ్ మీరు కనుక చూస్తే 0 1 2 3 4
మొత్తం మనకు 5 యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఈ స్టార్టింగ్ దీని యొక్క లెంత్ వచ్చేసి 5 ఉంది అన్నట్టు. సో ఇది వచ్చేసి 2 పాయింటర్స్ అప్రోచ్. ఇప్పుడు దీనికి నేను సూడో కోడ్ చూపిస్తాను. ఇన్ కేస్ ఇక్కడి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఇనిషియల్గా int I is equals to nums of 0 తీసుకుంటున్నాను. అండ్ దెన్ ఫర్ లూప్లో j is equals to 1 to n-1 ట్రావర్స్ చేస్తాము. అండ్ ఈ ఫర్ లూప్లో మనము if nums of I is not equals to nums of j అనేది అయితే మనం ఏం చేస్తాం, nums of I plus 1 ప్లేస్లో nums of jని ఇన్సర్ట్ చేస్తాం అండ్ I ప్లస్ ప్లస్ చేస్తాం అండ్ లాస్ట్కి మనము I+1ని రిటర్న్ చేస్తాం. చాలా సింపుల్. సో ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూద్దాము. ఓన్లీ వన్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం విచ్ ఇస్ ట్రావర్సింగ్ త్రూ ది ఎంటైర్ అరే. సో O of n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1 బికాస్ ఎక్స్ట్రా అరేని యూజ్ చేయట్లేదు కాబట్టి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.